రీసెంట్ గా జరిగిన ఎస్సీఓ మీటింగ్ లో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ పరిస్థితి ఏంటి, పాకిస్తాన్ అసలు ఎవరు రూల్ చేస్తున్నారు అనేది క్లియర్ గా తెలిసింది. అసీం మునీర్ వీడు ఫీల్డ్ మార్షల్ అక్కడ, అంటే ఒక ఆర్మీ చీఫ్. వీడు ఎందుకు వస్తాడు మీటింగ్ కి? రష్యా నుంచి ఎవరైనా ఆర్మీ వాళ్ళు వచ్చారా? భారతదేశం నుంచి వెళ్ళారా? ఇలా వేరే కంట్రీస్ నుంచి ఎవరైనా వచ్చారా? వెళ్ళింది ఎవరు? ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్స్. వీళ్ళు వీళ్ళు అక్కడ డీల్ చేస్తారు. ఫారెన్ మినిస్ట్రీ టీం వెళ్తారు తోడుగా, వాళ్ళు డీల్ చేస్తారు. డిప్లొమాటిక్ టీం వీళ్ళందరూ వెళ్తారు. వీడు ఎందుకు వచ్చాడు? అయితే వీడు క్లోజ్డ్ రూమ్ డిస్కషన్స్ లో వీడు పాల్గొన్నాడు. అదే విధంగా వీడు అయిపోయిన తర్వాత జింగ్పింగ్ తో కూడా మాట్లాడాడు. అయితే దిస్ షోస్ చైనా, లైక్ బీజింగ్ అండ్ ఇస్లామాబాద్ టైస్. చైనా ఈజ్ యాక్సెప్టింగ్ పాకిస్తాన్ యొక్క యునో ఆర్మీ చీఫ్ వచ్చి మాట్లాడటము, అంటే ఆర్మీస్ మిలిటరీ యొక్క డామినెన్స్ ని యాక్సెప్ట్ చేస్తుంది. ఆబ్వియస్లీ అంటే ఫ్యూచర్ లో ఆబ్వియస్లీ వీడు ఇప్పుడు షబాజ్ షరీఫ్ ని దించేస్తారో, చంపేస్తారో, తీసేస్తారో, లేక పప్పెట్ లాగా ఉంచుతున్నారేమో. అంతకుముందు మన్మోహన్ సింగ్ ని పప్పెట్ లాగా ఉంచారు కదా, అలా పప్పెట్ లాగా ఉంచుతున్నారేమో ఇప్పుడు షబాజ్ షరీఫ్ ని. వీడు రూల్ చేస్తున్నాడు, లేకపోతే అప్కమింగ్ ఫ్యూచర్ లీడర్ ప్రెసిడెంట్ వాడే, ప్రైమ్ మినిస్టర్ వాడే అవుతాడు కూడా పాకిస్తాన్ కి, వాడు తలుచుకుంటే కనుక. సో యునో అలా డీల్ చేస్తూ ప్రస్తుతానికి ఈ వచ్చాడు, సెపరేట్ గా వచ్చి ఈ మీటింగ్స్ అన్నింటిలో పాల్గొన్నాడు. వరల్డ్ ప్రపంచ కన్ను అనేది పడింది కూడా. దీన్ని చైనా యాక్సెప్ట్ చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ గా అమెరికా సాయిల్ నుంచి భారతదేశాన్ని బెదిరించాడు, అండ్ మన వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ గా రెస్పాండ్ అయ్యారు దానికి. అమెరికా కూడా తర్వాత వాడు ట్రంప్ తో కూడా మీట్ అయ్యాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెరికా కూడా ఖండించాలి, మా దేశం నుంచి ఇలా చేశాడు విచ్ ఇస్ రాంగ్ అని చెప్పి. చైనా కూడా ఇప్పుడు రానియకూడదు యాక్చువల్ గా, ఎందుకంటే దిస్ ఇస్ అ మీటింగ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్ అండ్ ఫారెన్ మినిస్ట్రీ డిప్లొమసీ. దిస్ షోస్ పాకిస్తాన్ పరిస్థితి ఏంటి, పాకిస్తాన్ ఎవరి చేతిలో ఉంది, ఎవరిని సివిలియన్స్ ని ఎవరు రూల్ చేస్తున్నారు అనేది కూడా షబాజ్ షరీఫ్ అనేది ఒక పప్పెట్ అని వన్ మోర్ టైం ప్రపంచానికి ప్రూవ్ అయింది.